ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు అధికంగా చాలా ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ యొక్క ఆలోచన అంతా కూడా నీవు దేని గురించి అయితే దిగులు పెట్టుకొని ఉన్నావో, దేని గురించి అయితే నీవు నా దగ్గర నీ యొక్క కోరికను కోరావో, ఆ యొక్క కోరిక జరగడందా లేదా అనేసి చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటున్నావు కదా. ఇప్పుడే నా నుదుటిని తాకి ఒక నిజం చెప్తాను తెలుసుకో అనేసి అయితే ఆ యొక్క నిజం తెలుసుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటావా అని అంటున్నారండి ఆ అమ్మవారు. దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ధన నిలకడ లేకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం 5 రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందాలి అంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఒక్కసారి సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి చాలా మంది లబ్ధి పొంది కూడా ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకున్నటువంటి సమస్య నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు కోరింది జరగడం లేదా? చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ప్రతి క్షణం నన్ను నీవు గమనిస్తూనే ఉంటున్నాను. చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటున్నావు. అయితే నీ యొక్క బాధను చూస్తూ ఉంటే నాకు కూడా తట్టుకోలేకపోతున్నాను. నీ యొక్క జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నావు. కానీ నిజానికి నీది ఓటమి కాదు, నిజమైనటువంటి గెలుపు నీది. నీవు అనుకుంటూ ఉంటున్నావేమో, నా తల్లి నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ యొక్క పోరాటానికి అర్థమే లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి కూడా నేను ఏదైనా కానీ అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశే మిగులుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగానే జరుగుతున్న విధంగా చేస్తున్నావు. అలా అంటే చాలా కష్టాలు, సమస్యలు నాకు ఎదురుగా వచ్చే విధంగా చేస్తున్నావు. ఏంటి తల్లి, ఇది నేను నమ్ముకున్నాను కాబట్టా కదా ప్రతి క్షణం కూడా నన్ను ఎందుకు ఈ విధంగా బాధలు అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నావు కదా. చూడు బిడ్డ, నీది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పేటువంటి మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నీ యొక్క కోరిక అనేది తీరుతుందా లేదా, ఎప్పుడు కష్టాల్లో నీవు ఎదుర్కొని నిలబడతానా, నీ యొక్క కష్టంతో నేను ఎప్పుడూ కూడా సతమతం అయిపోతూ ఉంటే నా తల్లి ఎందుకు ఇలా చేస్తుంది అనేటువంటి సమాధానం అది చెప్పకుండా ఎందుకు ఇలా నిర్మంగా ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటున్నావు కదా. పరిష్కారం నేను చూపడం లేదా? ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటపడే విధంగా చేశాను. ఒక్కసారి అటువంటివి అన్నీ కూడా నీవు గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, నీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తాను అని. ఏ కష్టం నిన్ను తాకకుండా కష్టం నుండి నిన్ను దాటించే వేశాను. బాధపడుతూ ఉండడం వల్ల నాకు అర్థం కావడం లేదేమో. ఒక్కసారి ఆలోచించుకో. నీకు ఒక్కసారి నీ యొక్క మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ యొక్క కష్టాన్ని నేను ఎప్పుడూ కూడా నీకే సహాయం అందించే విధంగా, అలాగే నీకు ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉంటాను అని చెప్పి ప్రతి క్షణము కూడా నీకు అంతరాత్మకు కూడా గుర్తు చేయలేదా? నీ యొక్క కష్టాలు అన్నీ కూడా నీవు అనుభవించావా? ఆ యొక్క కష్టాన్ని నేను అన్నిటినీ కూడా దూరంగా పెట్టాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి సహాయం అనేది అందివ్వలేదా? ఒక్కసారి ఈ విషయాన్ని నీవుగా ఆలోచించుకో, అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య అనేది దాని తీవ్రతను బట్టి దాని యొక్క పని అనేది చేసుకుంటూ వెళ్తుంది. కానీ నీవేమీ కూడా ఎక్కడ కూడా ఆపలేదు కదా. నీ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నీకు ఎటువంటి సహాయం లేకుంటే నీవు ఎప్పటి వరకు అన్ని కష్టాలను జయించావు? భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటున్నాడు. నీ యొక్క కష్టానికి పెట్టినటువంటి భగవంతుడు నిన్ను బయటకు తీసుకురాలేడా అని చెప్పి ఎప్పుడూ కూడా అపోహ అనేది అస్సలు పడవద్దు. నీకు అన్నీ కూడా చెప్పి నీవు అనుకుంటున్నావేమో నీ యొక్క జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థము అనేది ఉంటుంది, ఏదైనా కానీ సాధించాలనేటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే
ప్రస్తుతానికి నాకు తప్ప ఎవరు కూడా లేరు, నా చుట్టూ ఎవరు కూడా లేరు అని చెప్పేసి నాకు ఒక ధైర్యం అనేది నీవుగానే ఒక శక్తివి అని చెప్పేసి అనుకో. నీకు ఏ కష్టం వచ్చినా కానీ అంతా కూడా నీవుగా నిలబడి ఉండు ధైర్యంగా. భగవంతుడు అన్నీ కూడా చూపిస్తాడు అని చెప్పేసి అనేటువంటి అర్థంతో ఉండు. కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందలు అయిపోతున్నావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని నీ మీద పడిపోయాయి అని చెప్పేసి ఆ యొక్క భ్రమతోనే ఉంటున్నావు. నీవుగానే ఓదార్చుకునేటువంటి శక్తి నీకు ఉండాలి. నిన్ను నీవుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నీ యొక్క మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం ఏది కూడా ఎవరూ కూడా ఎటువంటి సహాయము అనేది నీకు చేయరు, ఓదార్పు అనేది కూడా ఎవరూ కూడా ఇవ్వరు. కాబట్టి ఇటువంటి విషయాన్ని నీవు అసలు మర్చిపోవద్దు. అలాగే నీ యొక్క జీవితంలో ఒకరి వల్ల ఏదైనా కానీ సాధ్యమవుతుంది అని చెప్పేసి మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవద్దు. ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టము అనేది అనుభవిస్తే ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మాత్రం అసలు మర్చిపోవద్దు. నీ యొక్క ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది. నీ యొక్క కోరిక అనేది త్వరలోనే నెరవేరవుతుంది. అలాగే ఆ యొక్క సహాయం ఎప్పుడూ కూడా వస్తుంది. ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజునా కూడా నీవు ఏది కూడా ఎటువంటి శుభవార్తను కూడా వినిపించడం లేదు. నా యొక్క జీవితంలో కష్టాలను పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదు అని చెప్పి అంటున్నావు కదా. నీ యొక్క మనసును నీ యొక్క ఆలోచనలు అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించు. చెప్పు, నీకు ఎప్పుడు కూడా ఎటువంటి కష్ట సమయంలో నీ తల్లి ఎప్పుడు కూడా తోడుగా ఉండి చెయ్యి అందించలేదా? అలాగే నీకు ప్రతి ఒక్క కోరికను నెరవేర్చలేదా? ఏదో ఒక కోరిక అనేది తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీవుగానే ఇలా దుఃఖి వారంతో ఆలోచిస్తూ నిరాశకు గురి అవ్వడం చాలా తప్పు కదా. అన్నీ కూడా నీకు అనుకుంటే నీ యొక్క జీవితం అనేది అయిపోదు. ప్రతి క్షణం కూడా నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు అది అంతా కూడా మధురానుభూతిగానే చెందాలి. ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి అనేది నీలో ఉండాలి. అప్పుడు నీకు వెళ్ళేటటువంటి దారి అనేది అంతా కూడా పూలబాటలాగా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీకు ఒక కష్టము అనేది అనిపిస్తే నా తల్లి నీకు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా సహాయం చేస్తుంది అని చెప్పి చేస్తూనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. నా మాటలు నీవు ఒక్కసారిగా బాగా గుర్తు చేసుకో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కూడా నీకు కష్టాలు అనేవి తప్పకుండా తీరబోతూనే ఉంటాయి. అంటే కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా నీతోనే ఉండేవి కాదు కదా, నీ చుట్టూ ఉన్నటువంటి వారితో కూడా ఉంటూనే ఉంటాయి. ఈ యొక్క జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా? అసలు ఇది అంతా కూడా మీరు దీని గురించి దేనికి అంతగా బాధపడుతూ ఉంటున్నావు? ఎవరికైనా కానీ ఏదైనా ఒక సమస్య అనేది వస్తే నీకు ఏ జీవితానికైనా నష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. నీవు కష్టపడుతున్నావు అని అంటే తప్పకుండా నీ యొక్క కష్టం వెనుక నీవు సుఖపడేటువంటి సమయం కూడా అతి చేరువలోనే దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ యొక్క కష్టాలు నాతోనే ఉంటాయేమో, ఈ యొక్క సమస్యలు నాకొక్కడికే వస్తాయేమో అని మాత్రం అసలు ఆలోచించుకొని కూర్చోవద్దు. అసలు నీవు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీ యొక్క తల్లి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతుంది. ఆనందంగా గడిపి సంతోషంగా నీవు ఉండడానికి ప్రతి ఒక్క క్షణము కూడా సహాయం అనేది చేస్తూనే ఉంటుంది. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? నీ యొక్క జీవితం ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి నీ యొక్క జీవితంలో దేనికైనా కానీ ఏదైనా కానీ ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా నీవు అసలు భయపడకూడదు. నీకు ఏ జీవితాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు ప్రసాదించాడో ఆ యొక్క జీవితాన్ని సంతృప్తిగా నీవు అనుభవించాలి అని నీవు ఏదైతే అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటావో కాబట్టి నీ పురిలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉంటున్నాయి. నీవు పూర్తిగా బాధ్యత అంతా కూడా ఆ యొక్క భగవంతుడికి అర్పించు. తర్వాత అంతా కూడా నీకు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం? భగవంతుడిపై నీకు నమ్మకం లేదనా? లేదంటే ఆ యొక్క భగవంతుడు కేవలం నీ యొక్క అవసరాలను తీర్చేటువంటి కేవలం ఒక యంత్రంలాగా వస్తువులాగా కనిపిస్తూ ఉన్నాడా? ఇలా కనిపిస్తున్నప్పుడు మరి నీవు ఆ యొక్క భగవంతుడిపై ఏర్పరచుకునేటువంటి ఆ యొక్క నమ్మకానికి అర్థం ఏమిటి? మరి నీవు నా దగ్గరకు వచ్చి తల్లి నీవు నన్ను చూస్తున్నావా, నీవు ఈ యొక్క కష్టాలను వింటున్నావా, ఇటువంటివి అన్నీ కూడా నీవు అడుగుతున్నప్పుడు ఆ యొక్క భగవంతుడిపై నమ్మకం ఉంటేనే అని అర్థమా? లేదంటే ఆ యొక్క నమ్మకాన్ని నీవు ఎదురుగా నిలబెట్టుకోలేకపోతున్నావా? ఏ కోరికైనా కానీ ఏ సమస్య అయినా కానీ అతి త్వరలోనే ముగింపు అనేది పలుకుతుంది. కానీ దానికంటూ ఒక సమయము అనేది ఉంటుంది. ఆ యొక్క సమయం అనేది వచ్చేంత వరకు మీరు అందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి. ఇకపై నీవు ఎప్పుడూ కూడా నీ యొక్క సంతోషాన్ని మాత్రమే కనిపించాలి. నీవు ఎప్పుడూ కూడా ఇక అసంతృప్తిగా అసలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమయంలోనైనా కానీ కష్ట సమయమైనా ఏదైనా కానీ నీవు మాత్రం సంతోషంగానే ఉండాలి. అదే నాకు కావాలి. నీ యొక్క జీవితం అనేది ఆనందంగానే మారుస్తాను. నీ యొక్క సమస్యలు అనేవి నీ నుండి దూరంగా విసిరేసి పడేస్తున్నాను. అటువంటివి అన్నీ కూడా ఇక కన్నీరు పెట్టకుండా
లేకుండా నీవు చూస్తావు కదా, నా యొక్క బిడ్డ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు అని చూడలేను. అందుకే ఎన్ని విధాలుగా కూడా నీ యొక్క ధైర్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం అనేది ప్రతిసారి కూడా నేను చేస్తూనే ఉంటున్నాను. కొంతమంది బిడ్డలు నా మాటలు వెంటనే తెలుసుకొని గ్రహించినా కానీ మాటలు విన్నంతసేపు ఏదో విధంగా ధైర్యంగా ఉన్నట్లుగా ఉంటారు. కానీ మరికొంత బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి, నేను ప్రతి క్షణము కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను, చాలా శ్రద్ధతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను, మరి నేను చెప్పినంత వరకు చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. తర్వాత నా తల్లి నాకు చాలా ధైర్యంగా ఉంది, మీ యొక్క మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మరి కాసేపట్లో మాత్రం మొదటికే వస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకోవాలి కదా, సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. మరి నీ మనసులో ఉండే ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎంత చెప్పినా కానీ ఎన్ని దారులైనా కానీ సరే మీకోసం చూపించినా మీరు చూడగానే మాత్రం ఏది కూడా చేయలేను కదా. ఈ యొక్క విషయాన్ని మాత్రం నీవు అసలు మర్చిపోవద్దు. మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోవాలి, మంచిగా ఆలోచించండి. నేను చెప్పేటువంటి ఈ యొక్క మాటతో మీరు అందరూ కూడా నడవాలి అని నీ తల్లి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ, ఈ యొక్క జీవితంలో నీవు ఎప్పుడూ కూడా కోరింది అనేది నెరవేరడం లేదు అని ఎప్పుడూ కూడా దిగులుగా అసలు ఉండవద్దు. అది త్వరలోనే ఈ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది. నీ మనసులో మొదలయ్యేటువంటి ప్రశ్నకు సమాధానం అనేది దొరికింది అని అనుకుంటున్నాను. ఇకనైనా నీవు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలి అని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో ఉన్న పరమార్థం మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాతృ నమః, శ్రీ గురుభ్యో నమః, జయ దుర్గా భవాని.